మన దేశంలో బతకనీకి మస్తు స్కోప్ ఉందంటే ఎవ్వడు అర్థం చేసుకోడు. నిజానికి ఈ మంచు దేశంలోకి పోయిన కొన్ని రోజులు మస్తు గమ్మత్ అనిపించింది. మంచు పడుతుంది, మస్తు చల్లగా ఉన్నది. కానీ మీరు చూడండి, రోడ్ల మీద నాకు ఉన్న 4 రోజులల్లా ఒక్క బైక్ కూడా కనిపించలే. అంటే బైక్ మీద పోయే పరిస్థితి ఆ దేశంలో లేదు. ఆ దేశంలో బైకులు తయారు చేసే కంపెనీలే లేవు, ఆ ఎంప్లాయ్మెంట్ లేనట్టే. అంతేకాక బైక్లకి స్పేర్ పార్ట్ల మీద దుకాణాలు కనిపించాయి, అట్లా ఎంప్లాయ్మెంట్ లేనట్టే. ఇంకా మన దేశంలో ఎక్కడ చూసినా కూడా బైక్ రిపేర్ మెకానిక్లు కనిపిస్తూనే ఉంటారు. ఇక్కడ మెకానిక్లు ఉండే అవకాశమే లేదు. అది కాక ఇంకోటి గమనించండి, పంక్చర్ కొట్లు ఏడ పడతాడ పంక్చర్ దుకాణాలు ఉంటాయి. బైక్ పంక్చర్ చేయబడని. ఇక్కడ అసలు బైకులే లేవు. ఇంకా పంక్చర్లకు జాబ్ ఎక్కడిది, ఇంకా అవకాశం ఎక్కడిది, వాళ్ళు ఏం పెట్టుకుంటారు. మన దేశంలో నువ్వు ఏదన్నా పెట్టుబోయి, అది పంక్చర్ షాపే కావచ్చు, కార్ల కంపెనీ కావచ్చు, ఏది పెట్టినా నడుస్తుంది బై. నడిచే అవకాశం మనకున్నది, మన దేశానికి ఉన్నది. 150 కోట్ల మంది జనాభా. నువ్వు ఏది అమ్మినా కొనడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు మొదలెట్టడమే లేటు.